రాయలసీమకి క్యాన్సర్ గడ్డ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఆలోచన రాయలసీమ ముందరికి వెళ్ళకూడదు, రాయలసీమ ఏదో వాళ్ళ ఆస్తిలాగా భావించే వ్యక్తి. ప్రజలకి మేలు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలని ఏనాడు వాళ్ళకి ఆలోచన లేదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ భారతీ స్టీల్. ఆనాడు మీరు చూస్తే సుమారుగా 11,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 18,000 రూపాయలు, ఇంకొక 3,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 25,000 రూపాయలు ఒక్క వ్యక్తికి ఇచ్చారు. ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు? 10,000 ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఉద్యోగం రాలేదు. అది పెట్టుకుని ఏకంగా మైనింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఆ మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారుగా 320 ఎకరాల్లో ఆ రోజు మైనింగ్ చేసి ఏకంగా ఐరన్ ఓర్, సంస్థ పేరు కూడా రెడ్ గోల్డ్, సంస్థ పేరు కూడా మ్యాచ్ చేసి రెడ్ గోల్డ్ అనే సంస్థ పేరుతో ఐరన్ ఓర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మేశారు. దాంతో విపరీతంగా ఆనాడు ఇది మీరు ఇటు పక్కన గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి ఆదాయం వచ్చింది తప్ప కడప జిల్లాకి చెందిన నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఇంతేకాదు, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాలి. 2017లో ఆనాడు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ పిలిపించి ఒక 1000 ఎకరాలు ఇవ్వండి, కేవలం కియానే కాదు కియా అనుబంధ విభాగాలు కూడా మేము తీసుకొస్తాం, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నాడు, హామీ ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తే సుమారుగా 30,000 మంది ఆ ఒక్క ఎకో సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నారు. అది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 2019 నుంచి 24 వరకు మీరు చూసారు వాళ్ళు ఎట్లా బెదిరించారు. కియా యజమాని బెదిరించారు. దాల్మియా సిమెంట్కి ఏకంగా నోటీస్ పంపించి ఫ్యాక్టరీ మూసేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వలేదని. అంటే అడుగడుగున పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెడతాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అప్పుడు ఫ్యాక్టరీ నడిపిద్దాం, లేదంటే ఫ్యాక్టరీ మూసేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. 5 సంవత్సరాలు యువతకు ఒక్కరికి ఉద్యోగం రాలే, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి ప్రజలు ఎన్డీఏని గెలిపించారు. అంటే మా పైన ఎంత ఆశలతో గెలిపించారు అనేది ఇది ఒక ఉదాహరణ. అందుకే మీరు చూస్తే ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన మా ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, ఐటీ మంత్రిగా నేను, ముగ్గురం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మా నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఈరోజు కొత్తగా మేము చెప్పింది కాదు. ఆనాడు అమరావతి ప్రకటించే ముందల 2014లో శాసనసభ సాక్షిగా ఏ జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు మేము తీసుకొస్తాం, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతామని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ కానివ్వండి, ఆసిలం మిత్తల్ కానివ్వండి, ఆమ్కా ఫైటర్ జెట్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, దాల్మియా సిమెంట్స్ కానివ్వండి, ఇంకొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు త్వరలో రాబోతున్నాయి. ఇట్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేసి మేము ముందరికి వెళ్తున్నాం. మీ అందరు చూశారు, మన ఎస్ఏఎల్ సంస్థ కూడా మేలో వాళ్ళు ఓపెన్ చేశారు. కరెక్ట్గా నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చి జేఎస్డబ్ల్యూ పనులు ప్రారంభించారు. నెల మారే లోపలనే మళ్ళీ దాల్మియా సిమెంట్స్కి శంకుస్థాపన చేసాం. అంటే 3 నెలల్లో 3 సార్లు కడపకు వచ్చాం. ఇంకో పక్కన మనం పుట్టపర్తికి వెళ్ళాం, ఆమ్కాకి శంకుస్థాపన చేసాం. కర్నూలులో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. త్వరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకి రాకపోతుంది. ఇలా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేతగానోళ్ళు, వాళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకురాలేరు. కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే మేము తీసుకొచ్చిన పరిశ్రమలపైన కేసులు వేస్తున్నారు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఏకంగా ఒక పెళ్ళేసి
గూగుల్కి, టీసీఎస్కి, కాగ్నిసెంట్కి ల్యాండ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తాడు. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ నిన్నగాక మొన్న